సోదరు సార్మల్ గారు, ఆర్ సార్మల్ రాజు గారు. కూడి వచ్చిన యవనస్తులకి అందరికీ మహోన్నతుడు తండ్రి మీ యొక్క అపారమైన ప్రేమ చేత, కృప చేత, మీ యొక్క అనాథ సంకల్పం చొప్పున ఆయన భూమి మీద మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఆయన మరి మేము జీవాన్ని సమృద్ధి చేసుకునే విషయంలో సంఘాన్ని భూమి మీద ఏర్పాటు చేసి సంఘం ద్వారా సంపూర్ణంగా అవ్వాలని మీ యొక్క జ్ఞానం చొప్పున మేము ఎదిగే విషయంలో ప్రతి విషయంలోనూ మీకు లోబడి మేము జీవించడానికి మీ యొక్క సహాయం దయచేస్తూ నాయన ఈరోజు మా సహోదరులు మరి జయశీల్ గారి ద్వారా మీ యొక్క లేఖనాలను తెలుసుకునే విషయంలో సమయం దయచేసినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నేను మరి ఈ యొక్క యవనస్తుల కూడిక ద్వారా నేను మరి మీ యొక్క లేఖనాలను పరిశోధించే విషయంలో మీ యొక్క సంకల్పాన్ని బట్టి ప్రతి విషయంలోనూ మీ యొక్క జ్ఞానాన్ని అనుసరించి మీ కుమారుని గురించి జ్ఞాన విషయంలో మేము సంపూర్ణ సాధించడానికి నాయన మీ యొక్క సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే నేను మరి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం నుంచి ముగించే వరకు ఈ యొక్క రెండవ క్లాస్ ద్వారా నేను మరి ఇక్కడ నా కూడి వచ్చిన ప్రతి ఒక్కరి విషయంలోనూ ఆయన చెప్పే విషయాలను గమనిస్తూ గ్రంథంలో ఉన్నవి ఉన్నట్లుగా మరి పరిశోధించడానికి మీ యొక్క జ్ఞానాన్ని ఆయన మరి ఇక్కడున్న సంఘం ద్వారా తెలియజేయడానికి మీ యొక్క సహాయం దయచేయమని అన్ని విషయాల్లోనూ మీరే అంతా మైకి పొందినట్లుగా మీ యొక్క సహాయం దయచేస్తారని నమ్ముచు నేను మరి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరు సార్మల్ రాజు గారికి స్వాగత వందనాలండి. మన తండ్రి దేవుని కొన్ని కీర్తితో సహోదరులు రాహుల్ గారు అలాగే షాలెన్ ఇరువురు వచ్చి కొన్ని కీర్తనతో వారు మరి ఒకసారి అందరికీ వందాలండి. అందరికీ వందనాలు. పాటల పుస్తకం నుండి 384వ పాట పడుతుంది. 384వ పాట. యౌవనా జనమా ప్రభురాజు సైన్యమా యౌవనమును బట్టి ఎవరును మిమ్ము తృణీకరింప నీయగు యౌవనమును బట్టి ఎవరును మిమ్ము తృణీకరింప నీయగు యౌవనా జనమా మాటలలోను పాటలలోను ప్రేమలోను ప్రవర్తనలోను మాటలలోను పాటలలోను ప్రేమలోను ప్రవర్తనలోను విశ్వాసులకు మాదిరిగాను విశ్వాసులకు మాదిరిగాను యుండుడి మీరు యుండు
యౌవనా జనమా చదువులలోను పదవులలోను బోధనలోను శోధనలోను చదువులలోను పదవులలోను బోధనలోను శోధనలోను విశ్వాసులకు మాదిరిగాను విశ్వాసులకు మాదిరిగాను యుండుడి మీరు యుండుడి మీరు యౌవనా జనమా ప్రభురాజు సైన్యమా యవ్వనమును బట్టి ఎవరును మిమ్ము తృణీకరింప నీయకు యవ్వనమును బట్టి ఎవరును మిమ్ము తృణీకరింప నీయకు యౌవనా జనమా చక్కని యవనస్తుల కీర్తన పాడి వినిపించిన సహోదరులు రాహుల్ గారికి అలాగే శాలం గారికి సంగతి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సుందరి కాలనీ నుండి వచ్చినటువంటి యవనస్తులు వాళ్ళు వచ్చి ఒక కీర్తన ఒక పాట పాడాల్సింది వాళ్ళు ఆహ్వానిస్తారు. సుందరి కాలనీ అందరికీ వందనండి.
చక్కటి కీర్తన పాడి వినిపించిన సహోదరులు సుందరికాలు వచ్చినటువంటి యూత్కి వందనాలండి. అలాగే సీతానగరం నుంచి వచ్చినటువంటి యవనస్తులు, సీతానగరం అనకాపల్లి వచ్చినటువంటి యవనస్తులు వచ్చి కీర్తన పాడాల్సింది వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఇక్కడికి కూర్చొచ్చిన ప్రతి ఒక్కరికి అనకాపల్లి క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 193వ కీర్తన. క్రీస్తు సంఘం దైవరాజ్యం తన రక్తముతో కొన్న సంఘం, సంఘమే క్రీస్తు శరీరం, క్రీస్తే శిరస్సైన సంఘం. ఆ సంఘం దైవరాజ్యం, అంధకారములోనున్న నరుడా యేసు రాజ్యములో నిన్ను కనెగా, అంధకారములోనున్న నరుడా యేసు రాజ్యములో నిన్ను కనెగా, వేరుపరచి చేర్చేను తండ్రి. క్రీస్తు సంఘం దైవరాజ్యం తన రక్తముతో కొన్న సంఘం, సంఘమే క్రీస్తు శరీరం, క్రీస్తే శిరస్సైన సంఘం. మూలరాయిగా యేసు క్రీస్తు, ప్రవక్తల అపోస్తలుల పునాది. మూలరాయిగా యేసు క్రీస్తు, ప్రవక్తల అపోస్తలుల పునాది. కట్టబడిన మనమే ఆ సంఘం, క్రీస్తు సంఘం దైవరాజ్యం తన రక్తముతో కొన్న సంఘం, సంఘమే క్రీస్తు శరీరం, క్రీస్తే శిరస్సైన సంఘం. క్రీస్తుతో ప్రేమలోనున్న సంఘం, యేసు రక్షణ కలిగిన సంఘం. క్రీస్తుతో ప్రేమలోనున్న సంఘం, యేసు రక్షణ కలిగిన సంఘం. తండ్రి ద్వారా దీని ప్రవేశం, క్రీస్తు సంఘం దైవరాజ్యం తన రక్తముతో కొన్న సంఘం, సంఘమే క్రీస్తు శరీరం, క్రీస్తే శిరస్సైన సంఘం. అందరికీ వందనాలు. చక్కగా మంచి కీర్తన పాడి వినిపించినటువంటి అనకాపల్లి క్రీస్తు సంఘం వారికి యవనస్తులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్య సహోదరులు జయశీల మనకి లేఖనాలు అందించడానికి వారు సిద్ధపడి ఉన్నారు.
అందరితో సహోదరులు మురళీ నగర్ వచ్చినటువంటి శివ గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా నాకు ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలైన మా అందరి జీవితంలో మరొక దినాన్ని దయకట్టి మనిపించి సజీలకు నుంచి మీ మోహనమైన లేఖనాలను వినే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అనేక విషయాలు ఇదనో మేమందరం నేర్చుకున్న భాగ్యాన్ని ఇచ్చే తండ్రి స్థుతులు చెల్లించుకున్నాము. మా ఆలోచనలు సరైనటువంటి ఉంటే మీ యొక్క సంకల్పం నెరవేరుస్తామని మాకు నేర్పించినందుకు స్థుతులైనా విన్నాము, గ్రహించగలిగేటట్టుగా వాటిని గైకొనగలిగేటట్టుగా కృప చూపించండి. అలాగే ఈ మధ్యాహ్నకాల సెక్షన్లో కూడా మేము మీ వాక్యం నేర్చుకొని మంచి నిర్ణయాలతో మీ ఇక్కడి నుంచి వెళ్ళగలిగేటట్టుగా కృప చూపించండి. వాక్యం చెప్తున్నటువంటి జయసరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆమనివ్వండి. వారంతా మీ పనిలో వాడబడుతూ మీ రాశివార్తలు ప్రకటిస్తూ తాను జీవిస్తూ అనేక మంది నడిపించగలిగేటట్టుగా మీ సహాయం ఆ బిడ్డకు అనుగ్రహించి పెడుతున్నాను తండ్రి. మేమందరూ కూడా మీ వాక్యాలు మీ వాక్య వెలుగులో నడవగలిగేటట్టుగా మీ సహాయం అనుగ్రహిస్తారని నమ్ముతూ వేడుకుంటూ తలపెట్టిన స్థానిక సంఘాన్ని దీవించి ఆస్వాదించుకొని ఇలాగ అనేక కార్యక్రమాలు చేపడుతూ మీ రాజు విస్తరణలో ఈ యొక్క సంఘం నాన్న కృషి చేయగలిగేటట్టుగా సహాయం చేస్తారని నమ్ముతూ వేడుకుంటూ ఈ మనవులు త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి వినిపిస్తున్న శివ గారికి వందనాలంటే సహోదరులు జయశీలం నుంచి మనకి సకల లేఖనాలు అందించలేని వాళ్ళు ఆహ్వానిస్తారు. ఈ మధ్యాహ్న కాలపు సెషన్కి తిరిగి వచ్చిన మీ అందరినీ కూడా ప్రేమతో అభినందిస్తున్నాను. యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని విషయాల్ని ఇక ముందుకి ఆలోచించి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు చెప్తున్న విషయాలు అందరికీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అప్పుడు ఆలోచనలు ఒకవేళ కరెక్ట్ చేసుకోకుండా ఒకవేళ చెడు ఆలోచన వచ్చినప్పుడు దానిలో కొనసాగితే జరిగే ప్రమాదం ఏంటనేది ఒక పాఠాన్ని ఇప్పుడు ఆలోచించడానికి ప్రయత్నించాలి. మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక యాడ్ వచ్చేది, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది మనందరికీ బాగా తెలిసింది. అంబికా దర్బార్ అది మా ఊర్లో ఏలూరులోనే ఉండేది. ఆ ఫ్యాక్టరీ ఏలూరులో ఉండేది, ఏలూరులో ఉంది. ఏలూరు నుంచి అన్ని ఊరికి సప్లై చేస్తాను అది. అలాగే భగవంతునికి భక్తునికి లేదంటే మన నుంచి దేవుణ్ణి విడదీసేది ఒకటి ఉంది. ఏంటండి? మండపం, పాపం. అది నా మాట కాదు, మన మాట కాదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఆ మాట మనం చూడాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు దేవుని హస్తము చిన్నది అవ్వలేదంట. రక్షింపకుండా ఉండడానికి దేవుని చెయ్యి ఏమి చిన్నదైపోలేదు. వినకుండా ఉండటానికి ఆయన చెవులేమి మందం అవ్వలేదు. అయితే మన దోషాలు అంటే మనకి మన దేవునికి అడ్డంగా వచ్చాను. 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖం మీకు మరుగుపరిచాయి, అందుకనే దేవుడు మీ మాట ఆలకించట్లేదు అని చెప్పి యెషయా గారు చెప్తున్నాడు, ప్రవక్త యెషయా చెప్తున్నాడు. సో అట్లాగా దేవునికి మనల్ని దూరం చేసేది ఈ లోకంలో ఏమైనా ఉందంటే అది పాపం. అది ఎక్కడ ప్రారంభం అవుతుందో మనం కొద్ది సెషన్లో చూసాం. అది హృదయంలో ప్రారంభమవుతుంది, ఆలోచనలో ప్రారంభమవుతుంది. దాన్ని అక్కడే కట్ చేసామా మనం బతుకుతాం. ఒకవేళ దాన్ని కట్ చేయకుండా మనం ముందుకి కొనసాగామా అది భయంకరం. సో ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఈ పాటలో కొన్ని విషయాల్ని ఆలోచిద్దాం. సో పాపము అనే విషయాన్ని కొంతసేపు ఆలోచిద్దాం. పాపం అనే మాటకు అర్థం ఏంటండి?
ఇంగ్లీష్లో మనం మామూలుగా డిక్షనరీలో చూసినప్పుడు మిస్సింగ్ ద మార్క్ అంటారు. మిస్సింగ్ ద మార్క్, ఒక మార్క్ ఉంది, మనం దాన్ని మిస్ చేసాం, దాన్ని అందుకోలేకపోయాం, దాన్ని పాపం అంటారు. పాపం అనే మాట ఒక గ్రీక్ మాటలోంచి తర్జుమా చేయబడిందంట. గ్రీక్లో దాన్ని హమర్త్య అంటారంట. హమర్త్య పాపము, ఇంగ్లీష్లో మిస్సింగ్ ద మార్క్. గ్రీక్లో అమర్త్య. గీత దాటుట అని మీరు తెలుగులో రాసుకోవచ్చు. అప్పుడు పాపానికి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన డెఫినేషన్ ఏంటి, లేదంటే అర్థం ఏంటి? ఆజ్ఞాతిక్రమం. వచనం చెప్పాలి, వచనం చెప్పాలి. 1 John 3:4. వెరీ గుడ్. ఇంకొక డెఫినేషన్, సకల దుర్నీతి పాపము. ఇంకొక డెఫినేషన్, మేలైనది చేయి నెరిగియు దాన్ని చేయకపోవుట పాపం. 4వది, విశ్వాస మూలం కానిది. 5వది. అంతే, 4 ఉన్నాయి. రైట్. సో బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు 1 యోహాను 3:4 చూసినప్పుడు ఆజ్ఞాతిక్రమము, ఆజ్ఞని అతిక్రమిస్తే అది పాపం అంట. 2వది అదే 1 యోహాను 5:23లో సకల దుర్నీతి, సకల దుర్నీతి, నీతి కానిది ఏదుందో అది పాపం. 3వది 5:17 గ్యారెంటీనా? 17 వేసేస్తాను అయితే. రైట్. రోమన్ రాసిన పత్రిక 14:23లో విశ్వాస మూలము కానిది, విశ్వాస మూలము కానిది పాపం అంట. ఇప్పుడు 4వది యాకోబు 4:17 మనం చూసినప్పుడు, ఇవన్నీ మనం చదవట్లేదు, మీరు రాసుకొని మీరు ఇంట్లో చూసుకోవచ్చు. మేలైనది చేయి నెరియు చేయకపోవుట, మేలు చేయకపోవుట. ఫస్ట్ 2 చాలా ఈజీ అండి. ఆజ్ఞని అతిక్రమిస్తే అది పాపం అంట. 2వది సకల దుర్నీతి, ఎటువంటి చెడుతనమైనా దాన్ని పాపం అంటారు. 3వది ఏంటంటే విశ్వాస మూలం కానిది. అంటే ఏంటంటే, అంటే నేను ఏదో పని చేశాను, బట్ దాన్ని పూర్తిగా నమ్మి చేయట్లా, విశ్వాసంతో చేయట్లా, అది కూడా పాపమే. అంటే ఆరాధనకు వచ్చాను, ఎందుకు వచ్చాను? మా అమ్మగారు బలవంతం మీద వచ్చాను, మా నాన్నగారు బలవంతం మీద వచ్చాను, నా దేవుని మీద విశ్వాసంతో రాలా, ఏదో బలవంతం మీద వచ్చాను. పాపం భయంకరంగా. జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు ఏమనుకుంటాం అంటే పాపం అంటే ఏదో తప్పు చేస్తేనే పాపం అనుకుంటాం. విశ్వాస మూలం కాదు కూడా పాపమే. ఇవన్నీ చేస్తే పాపం. 4వది చూడండి, చేయకపోవడం కూడా పాపమే. ఏంటి? ఒక మేలు చేయి నెరిగి దాన్ని చేయకపోతే అది కూడా పాపం. ఇది మంచి అని నాకు తెలుసు, ఇది మంచి అని నాకు తెలిసి దాన్ని చేయకపోతే అది కూడా పాపమే. ఫస్ట్ 3 ఏమో చేస్తే పాపము, 4వది కొన్ని చేయకపోయినా పాపమే. కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది పాపానికి బైబిల్ గ్రంథంలో ఉన్న డెఫినేషన్. పాపాల్లో కొన్ని రకాలు ఉన్నాయి, కొన్ని రకాల పాపములు. మీకు తెలిసింది ఏమన్నా చెప్పండి. మీకు ఏమైనా తెలుసా పాపాల రకాలు? మరణకరం కాని పాపం అవుతుందంట. ఇంకా జన్మ పాపం అని అవుతుందండి. జన్మ పాపం అంటే ఏంటి? జన్మ పాపం విన్నారా? ఇదే నేను చెప్పాను కదా, 5 విషయాలు చెప్తాను నేను.
కొన్ని ఇతరులు చేసే తప్పులు కూడా ఉంటాయి, పొరపాట్లు కూడా ఉంటాయి. దాని నుంచి మనం కూడా నేర్చుకోవాలి. జన్మ పాపం అనే మాట మనం తరచుగా కొన్ని చోట్ల వినొచ్చు. జన్మ పాపం అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే కొంతమంది పిల్లలు పుట్టుకతోనే పాపంతో పుడుతున్నారు అనేటువంటి కాన్సెప్ట్ అన్నమాట. అది బైబిల్ గ్రంథ బోధకి వ్యతిరేకమైన బోధ. ఇప్పుడు ఏహెచ్కేల్ గ్రంథాలు, అందుకనే ఏహెచ్కేల్ ఏమంటాడంటే తల్లిదండ్రులు ఏమన్నా ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా? పొలవు కదా. ఎవరు తింటే వాళ్ళ పళ్ళు పులుస్తాయి. అలాగే ఎవరు తప్పు చేస్తే వాళ్ళదే పాపం. సో తల్లిదండ్రుల పాపం పిల్లల మీదకి రాదు, పిల్లల పాపం తల్లిదండ్రుల మీదకి వెళ్ళదు. జన్మ పాపం అనేది లేదు. సో మొట్టమొదటిది జన్మ పాపము, దానికి వచనము లేదు, అసలు జన్మ పాపమే లేదు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. లేవీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము లేవీ కాండము 4వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఒక రాంటి పాపం మనకు కనబడుతుంది. అది మీరు రాసుకోండి, మనం చదవట్లేదు. అది పొరపాటున ఎవరైనా పాపం చేస్తే వాడు తప్పించుకోవడానికి కొన్ని ఏరియాలను వాళ్ళ కోసం అరేంజ్ చేశారు. అంటే కావాలని చేయని పాపాలు కొన్ని ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం? పొరపాటు అంటాం. మిస్టేక్ వేరే, సిన్ రాంగ్ వేరే. పొరపాటు వేరే, తప్పు వేరే. పొరపాటుకి తప్పుకి తేడా ఏంటి? పొరపాటు అనేది తెలియకుండా చేసేది, తప్పు అనేది తెలిసి చేసేది. తెలిసి చేసి పొరపాటు అయింది అనకూడదు. సో పొరపాటు డెఫినేషనే వేరే, తప్పు డెఫినేషనే వేరే. సో పొరపాటు అనేది ఒకటి ఉంది, దానికి క్షమాపణ ఉంది. అప్పుడు మూడోది 1 యోహాను 5:16-17 1 యోహాను 5:16-17 సౌదరు చెప్పినట్టుగా మరణకరము కాని పాపము, మరణకరము కానిది. ఏంటి మరణకరం కాని పాపం? మరణకరం కాని పాపం ఏంటి అంటే ఆ పాపానికి శిక్ష ఉండదంట. ఎటువంటి పాపానికి శిక్ష ఉండదు? ఇదే పొరపాటుకి శిక్ష ఉండదు. పొరపాటును చేశారు, క్షమిస్తారు. పొరపాటు రెండోసారి చేస్తే అది తప్పు అయిపోతుంది, దానికి శిక్ష ఉండదు. సో మరణకరం కాని పాపం అంటే తెలియక చేసే పొరపాటు. 4వది అదే 1 యోహాను 5:16-17 చూసినప్పుడు మరణకరమైన పాపం ఒకటి ఉందంట. మరణకరమైనది అదేంటి? తెలిసి చేసింది. మరణకరం కాని పాపమేమో తెలియకుండా చేసేది, దానికి క్షమాపణ ఉంటుంది. మరణకరమైన పాపం అంటే తెలిసి చేసేది, దానికి క్షమాపణ ఉండదు. సామెతలు 98లో 98 90వ సామెత 8వ వచనం. సామెతలు 98, కీర్తనలు 98. భోజనం బాగుందా అండి? భోజనం బాగుందా? బాగుంది అనేది నా దగ్గరే రుజువు కనపడుతుంది. లేవి కాండాన్ని లేవి పత్రిక అనేస్తున్నాను, కీర్తనలు సామెతలు అనేస్తున్నాను అంటే భోజనం బాగుందని అర్థం అన్నమాట. అయితే దయచేసి మీరెవరు నిద్రపోవద్దు. నిద్రపోయే హక్కు ఎవరికైనా నాకు అక్కడికే ఉంది. మీరు దయచేసి నిద్రపోవద్దు. వెనకొచ్చాను. కీర్తనలు 90వ కీర్తన 8వ వచనంలో రహస్య పాపం అని ఒకటి ఉందండి. రహస్య పాపము. కొన్నిసార్లు తప్పు చేసేసి ఎవరు చూడలేదులే అనుకుంటాం. రైట్? రహస్యంగా ఎక్కువ తప్పులు రహస్యంగానే చేస్తాం. ఎవరు చూడనప్పుడు కొన్ని తప్పులు చేసేస్తుంటాం. ఎవరు చూడలేదా? అలాగా ఎవరు చూడట్లేదని కాదు, కానీ ప్రతి చోట ఒక ఆయన చూస్తాడని గ్రహించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యోసేపు ఆ గదిలో దేవుని చూశాడు. దేవుడు చూడని ప్లేస్ ఏది? కాబట్టి రహస్య పాపం అనేది లేదండి. రహస్యంగా పాపం చేస్తున్నాయని మనం అనుకుంటాం, అంతేగాని దేవుడు చూడని చోటు, దేవుడు లేని చోటు అనేది లేదు. సో రహస్య పాపం ఒకటి ఉన్నది. కీర్తనలు 19:3 కీర్తనలు 19:3 దురభిమాన పాపం అంటాడు. దురభిమాన
పాపము అంటే ఆ పేరే కొంచెం భయంకరంగా ఉంది. పాపాన్ని అభిమానించి పాపం చేయటం అంటే, పాపాన్ని ఇష్టపడటం అంటే. క్షమించారు 19:13. దురభిమాన పాపం అంటే పాపాన్ని ఇష్టపడి ఇష్టంగా పాపం చేయటం అంటే. అలాంటి పాపం కూడా ఉంటుందా? అలాంటి పాపం కూడా ఉంటుందా? నాకు తెలిసినవాడు ఒకడు ఉండేవాడు మా స్కూల్లో, పెన్నులు దొంగతనం చేసేవాడు అనమాట. తర్వాత వాళ్ళకి పెన్నులు లేక కాదు, పెన్నులు ఉన్నాయి, అయితే అదొక ఆనందం అయిపోయింది అనమాట. ఏంటంటే అదొక గొప్ప, దొంగతనం చేయడం గొప్ప అయిపోయింది, దొంగతనం ఇష్టం అయిపోయింది. అలాగే దాంట్లో వాడు ఎడిక్ట్ అయిపోయాడు అనమాట. సో దురభిమాన పాపాన్ని అభిమానించకూడదు, పాపం మీద ఇష్టం పెంచుకోకూడదు, అది దురభిమాన పాపం. అప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో బుద్ధిపూర్వక పాపము అనేది ఒకటి ఉన్నది. హెబ్రీ 10:26. నేను అది రాయట్లేదు, మీరే రాసుకోండి. 7 రకాల పాపాలు మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. బుద్ధిపూర్వకమైన పాపం అంటే తెలిసి చేసే పాపం అన్నమాట. జన్మ పాపం అనేది లేదు. పొరపాటుకి మరణకరం కాని పాపానికి క్షమాపణ ఉంటుంది. మరణకరమైన పాపం అంటే తెలిసి చేసే పాపం, రహస్య పాపము, దురభిమాన పాపము, అలాగే బుద్ధిపూర్వక పాపం, వీటన్నిటికీ శిక్ష తప్పదు. ఇలాగా ఒక 7 రకాల పాపాలు మనం చూడొచ్చు. అసలు పాపం ఎలా కలుగుద్ది? పాపం ఎలా సంభవిస్తుంది? చెడ్డ ఆలోచనలు. ఒక వచనం యాకోబు పత్రిక పాపం ఎలా సంభవిస్తుందో మనకి యాకోబు గారు చాలా స్పష్టంగా వివరిస్తారు. పాపము ఎలా సంభవించింది, ఎలా సంభవిస్తుంది? యాకోబు 1:15 ఫస్ట్ చదువుదాం. దురాశ గర్భమును ధరించి పాపం కంటదంట. యాకోబు 1:15. సో ఒక మనిషిలో దురాశ ఉందంట, ఆ దురాశ గర్భాన్ని ధరించి పాపం కంటది. అంటే పాపానికి కారణం దురాశ. అప్పుడు నాలో దురాశ ఉంది, నేను పాపం చేస్తానా? ఓన్లీ దురాశ ఉంటే పాపం చేసే అవకాశం లేదు. దురాశకి ఏదో ఒకటి యాడ్ అవ్వాలి. ఏం యాడ్ అవుతుంది? 14వ వచనం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరణ కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశకి శోధన యాడ్ అయినప్పుడు అప్పుడు అది పాపంలోకి రిజల్ట్ అవుతుంది అన్నమాట. పాపం. అప్పుడు ఆలోచించండి, నాలో దురాశ ఉంది, నాకు శోధన లేదు, అప్పుడు పాపం చేసే అవకాశం ఉందా? నాలో దురాశ ఉంది బట్ శోధన లేదు, పాపం చేసే అవకాశం లేదు, పాపం చేయండి నేను, సో పాపం ఉండదు. నాలో దురాశ లేదు, శోధన వచ్చింది, పాపం చేస్తానా? నాకు శోధన వచ్చింది, నాలో దురాశ లేదు, నేను పాపం చేస్తానా? దురాశ అంటేనే పాపం చేస్తాను. కాబట్టి ఇక్కడ కూడా పాపం ఉండదు. నాలో దురాశ ఉంది, నాకు శోధన కలిగింది, అప్పుడు పాపం కలుగుతుంది. సో పాపానికి నాలో దురాశ ఉండాలి, తర్వాత ఒక శోధన ఉండాలి, అప్పుడు పాపం కలుగుతుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ అంటే ఫస్ట్ పాపం ఎవరు చేశారు? అప్పుడు పాపం చేయడానికి కారణం ఎవరు? దొరికారు దొంగలు. అవ్వ పాపం చేయడానికి కారణం ఎవరు? అవ్వ పాపం చేయడానికి కారణం ఎవరు? అవ్వలో ఉన్న దురాశ. సాతాను కాదండి, దేవుడు అసలే కాదు. అవ్వ పాపం చేయడానికి కారణం అవ్వలో ఉన్న దురాశ. సర్పం వచ్చి మీరు దేవదూతల వంటి వారు అయిపోతారంటే ఆశపడిపోయింది, దురాశ పడిపోయింది. అది శోధన అన్నమాట. సో శోధన వచ్చింది, దురాశ ఉంది, పాపంలో పడిపోయింది. సో ఏ మనిషి కూడా పాపం చేయడానికి వేరే వాళ్ళు ఎప్పుడు కారణం కాదండి. ఈరోజు మనం కూడా పాపంలో పడుతున్నాం అంటే మనలో ఉన్న దురాశ వల్లే. అంతేగాని ఆడొచ్చి చేయించాడండి, ఆడొచ్చి చెప్పాడండి,
అది ఆయన ఊరికే గుర్తు మాటలు అంతే. సో మనలో ఉన్న దురాశ వల్లనే మనం పాపం చేస్తాం. అప్పుడు ఒక మనిషి పాపం చేస్తే పాపం వల్ల కలిగేది ఏంటి? ఏం సంభవిస్తుంది? పాపం వలన ఏమి సంభవించదు? భౌతికంగా చెప్పండి, ఆత్మీయంగా తర్వాత ఆలోచన. సో భౌతికంగా నేను ఒకవేళ ఒక మనిషి పాపం చేస్తే ఈ భూమి మీద అతనికి ఏం సంభవిస్తుంది? సమాధానం శిక్ష. సో పాపం చేసిన అతనికి శిక్ష సంభవిస్తుంది. శిక్ష, ఇంకా అవమానం. చాలా గౌరవంగా చూస్తారు కదా తప్పు చేసేవాళ్ళని, దొంగల్ని, స్కూల్లో దొంగల్ని, తప్పు చేసేవాళ్ళని చాలా గౌరవంగా చూస్తారు కదా. అవమానం, ఇంకా పాపం వల్ల భయం కలుగుద్ది. అతను కళ్ళలో చూసి చెప్పేయచ్చు అతను అబద్ధం ఆడుతున్నాడు, నిజం చెప్తున్నాడు, పాపం చేశాడు చేయలేదని. భయం, పాపం వలన భయం కలుగుద్ది. ఇంకా పాపం వలన సిగ్గు, దోషారోపణ, ఇంకా అలా మీరు ఎన్నైనా రాసుకోండి. భయంకరమైన పాపం. ఆత్మీయంగా ఏం సంభవిస్తుంది పాపం వలన? ఆత్మీయ మరణం. దేవుని నుంచి ఎడబాటు అని రాస్తానండి. మరణం అంటే ఎడబాటు కదా, దేవుని ఎడబాటు. ఇంకా అతనికి దేవునికి సంబంధం ఉండదు. ఇంకేం జరుగుతుంది ఆత్మీయంగా? మళ్ళీ పెద్ద పెద్ద చెప్పేస్తున్నారు. సరే, పరిశుద్ధాత్ముడు మన నుంచి వెళ్ళిపోతాడు. నేను చాలా చిన్న ఆలోచిస్తున్నాను. ఇంకా పెద్దది, పరలోక రాజ్యం కోల్పోతాం. ఒక మనిషి పాపం చేస్తే ఆ సంఘానికి అవమానం కదా. అతను ఏదో తప్పు చేశాడు, ఇతను ఎక్కడో చూశాను రే ఆ చర్చికి వెళ్తావు కదా నువ్వు అన్నారు అనుకోండి, అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏమంటారు? ఈ చర్చ్ వాళ్ళందరూ ఇంతే అంటారు. అతను పాపం చేస్తే ఆ సంఘానికి అవమానం. రైట్, దేవుని నుంచి ఎడబాటు, పరిశుద్ధాత్మ వెడలిపోతాడు, పరలోకం అన్నీ ఉన్నాయి. సంఘానికి అవమానం, సంఘానికి అవమానం. దేవునికి ఘనత కదా, అదే మన సృష్టికర్త దేవునికి అవమానం. సో ఎవరికి లాభం పాపం చేయడం వల్ల? సాతానికి లాభమేమో, అవునేమో. ఎవరికి లాభం లేదండి. ఆ మనిషికి లాభం లేదు, అతని కన్నా తల్లిదండ్రులకి లాభం లేదు, చుట్టుపక్కల వాళ్ళకి లాభం లేదు, సంఘానికి లాభం లేదు, దేవుడికి లాభం లేదు. ఏంటి పాపం వల్ల లాభం? ఇంకా బట్ గమనించండి, పాపం ఎంత వెళ్తుందో గమనించండి. రైట్, సో ఏంటి లాభం పాపం వల్ల? ఏం లాభం లేదు. ఇన్ని నష్టాలే ఇవన్నీ సంభవిస్తున్నాయి పాపం వల్ల. రెండు ఉదాహరణలు చూద్దాం, రెండు ఉదాహరణలు మాత్రం. యెహోషువ నాయకత్వం తీసుకున్న తర్వాత మొట్టమొదటి యుద్ధం ఏది? ఎరుకో పట్టణం మీద యుద్ధం చేశారు. ఎరుకో పట్టణం మీద యుద్ధం ఎలా జరిగింది? చక్కగా ఒక రోజుకు ఒక రౌండ్ కొట్టారు ఎరుకో చుట్టూ. 7వ రోజున 7 రౌండ్లు కొట్టారు, గోడలు పగిలి చచ్చిపోయారు. అది విన్న వాళ్ళకి ఏమవుతుంది? ఎరుకో గోడలు అంట అది సాధారణమైన గోడలు కాదంట, ఒక మనిషి పడగొట్టే గోడలు కాదంట, అంత పెద్ద గోడలు అంట. ఆ గోడల మీద ఈ గుర్రపందాలు జరిగాయంట, అంత పెద్ద గోడలు. రైట్, సో అటువంటి గోడలు అన్నమాట. అవి మానవ మాత్రం పడగొట్టే గోడలు కాదంట. అయితే వీళ్ళేమో ఒక రౌండ్ వేసి బోర్ విధంగానే పడిపోయి. అది విన్న శత్రువులకి ఏమైందంట? ఒక వచనం చూద్దాం, యెహోషువ 2వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ 2:11. ఆమె ఏమంటున్నారంటే, మేము ఎన్ని విన్నాము మా గుండెలు కరిగిపోయినాయి అంట, శత్రువుల గుండెలు కరిగిపోయినాయి అంట. చాలా. సో దేవుడు వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తున్నాడో అవన్నీ చూసి శత్రువుల గుండెలు కరిగిపోయినాయి. అది వాళ్ళ సిచ్యుయేషన్. అప్పుడు అక్కడి నుంచి వేరే పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు. ఏ పట్టణం అది? హాయి అనే పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు వేగులవారిని పంపించారు. వేగులవారిని పంపిస్తే
వాళ్ళు వచ్చి అయ్యా ఇది చాలా చిన్న దీని అసలు నువ్వు ఎందుకు సైన్యాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఒక 2-3 వేల మందిని తీసుకెళ్ళి చిన్న సైన్యం తీసుకెళ్ళి ఓడించి వచ్చేయచ్చాను. వెళ్ళారు. ఏమైంది? 36 మంది 36 కదా 36 మంది చనిపోయారు. 36 మంది చనిపోయారు. వెనక్కి వచ్చారు. అక్కడ ఇశ్రాయేల్ గురించి రాయబడిన మాట ఏంటంటే మిస్ అయ్యాను అన్నమాట. ఆ మాట నేను దొరికినప్పుడు దొరికింది. 7వ అధ్యాయము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం సరే 5వ వచనం చదివండి. 36 మంది చనిపోయారు. ఏమైందంటే ఎవరి గుండెలు కరిగినాయంటే ఇప్పుడు ఇశ్రాయేల్ గుండెలు కరిగిపోయినాయండి. ఇంతకు ముందు శత్రువుల గుండెలు కరిగిపోయి శత్రువులు భయపడుతున్నారు. అప్పుడు యుద్ధానికి వెళ్ళారు. 36 మంది చనిపోయారు. ఇశ్రాయేల్ ఓడిపోయి పారిపోయి వచ్చారు. దేవుని జనాంగమైన ఇశ్రాయేల్ పరిస్థితి ఏమైంది? వాళ్ళ గుండెల హృదయం ఉందా, గుండెలు కరిగిపోయినాయి అంట. గుండెలు కరిగిపోయి నీరైపోయినాయి. ఏంటి కారణం? ఏంటి కారణం? అప్పుడు అర్థం కాల. యెహోషువ నాయకుడు చెదిరిపోయాడు. ఆమె చెదిరిపోయాడు, చాలా డిస్టర్బ్ అయిపోయాడు, ఏడుస్తున్నాడు. నాయకులందరూ వచ్చారు, గోరుపట్లు కట్టుకుని ఏడుస్తున్నారు. ఏమవుతుందో తెలియట్లేదు. దేవుని దగ్గర విచారించినప్పుడు ఓ పాపం జరిగింది మీలో అని చెప్పారు. అప్పుడు చీట్లు వేసి అన్ని చేయగానే ఒక ఆయన పట్టుబడ్డాడు. ఎవరు? ఆకాన్ అనే అతను పట్టుబడ్డాడు. అప్పుడు స్పష్టమైనది ఏంటంటే ఆకాన్ ఏదో పాపం చేశాడు. ఆ పాపం చేయడం వలన ఆ యుద్ధంలో ఇశ్రాయేల్ ఓడిపోయారు. ఇప్పుడు మీరు నేను ఒకవేళ మనము యెహోషువ స్థానంలో ఉంటే మనం ఏం చేస్తాం అంటే పాటలకు ముందుకెళ్లే ముందు ఒక చిన్న ఇది, ఒకవేళ ఇలాగా ఆకాన్ పాపం చేశాడని తెలిసింది, ఆకాన్ దొరికాడు, ఆకాన్ పాపం వల్ల మనం యుద్ధం ఓడిపోయాం, ఆకాన్ మన ముందున్నాడు, మనం ఏం చేస్తాం చెప్పండి? శిక్షిస్తాం. ఇక ఇక ఇంకా మనంతా ఇంకా ఎవరు ఉంటారు? ఇక నా తిట్లు తిట్టేసి అసలు ఏంట్రా గుర్తుందా లేదా ఏం చేస్తాం? యెహోషువ ఏం చేశాడు? యెహోషువ ఏం చేశాడు? 19వ వచనం, యెహోషువ 7:19. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నాను అని చెప్పాడు. ఎవరైనా పాపం చేసిన అతను నా కుమారుడు అంటారా? అది నాయకత్వపు లక్షణం. ఏదో ఒక అతను తప్పు చేశాడని వినపడగానే వెళ్ళి ఇంకా అతన్ని ఇంకా చీల్చి చెండాడేయడం కాదు. అసలు ఏం చేశాడో కనుక్కోవాలి. ఫస్ట్ విచారణ జరగాలి, కనుక్కోవాలి. కనుక్కుని అప్పుడు తప్పైతే ఎస్ తప్పకుండా క్షమించాలి, పొరపాటు అయితే తప్పైతే తప్పకుండా శిక్షించాలి, పొరపాటు అయితే క్షమించాలి. అప్పుడు డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో యెహోషువ కూడా తెలియదు ఏమైందో. సో అప్పుడు దేవుని ఎదుట చెప్పు, ఏం చేసావు చెప్పు. అప్పుడు ఆకాన్ చేసిన పాపం ఏంటండి? ఆకాన్ చేసిన పాపం ఏంటంటే 21వ వచనంలో, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని ఒక 3 వస్తువులు తీసుకున్నానండి. ఒక మంచి పై వస్త్రాన్ని, 200 తులాల వెండి, 50 తులాల ఎత్తుగల బంగారు కమ్మిని. వెండి బంగారం వస్త్రం 3 తీసుకున్నాడు. తీసుకుని నా డేరాలో దాచాను. దేవుని కోపం వచ్చి యుద్ధంలో ఓడగొట్టాడు. దానివలన ఏం జరిగింది? ఒకసారి ఇశ్రాయేల్ పరిస్థితి ఆలోచించండి. ఆకాన్ చేసిన ఆ పాపం వలన ఏం జరిగింది? ఒకటి, యుద్ధం ఓడిపోయారు. యుద్ధం ఓడిపోవడమే కాదు, అక్కడ నాయకులు గుండెలు కరిగిపోయింది. నాయకులు యెహోషువ బాధపడుతున్నాడు, ప్రజలందరికీ గుండెలు కరిగిపోయింది. సో నాయకులు ఇబ్బంది పడ్డారు, అక్కడ ఉన్న దేశ జనాభా అందరూ ఇబ్బంది పడ్డారు, వాళ్ళ గుండెలు కరిగిపోయినాయి. 36 కుటుంబాలు అనాథలైనవి. వాళ్ళు ఏం తప్పు చేశారు? 36 కుటుంబాలు అనాథలు అవ్వలేదా? వాళ్ళ తండ్రులు, వాళ్ళ భర్తల తండ్రులు చనిపోయారు. ఆ 36 మంది చనిపోవడానికి కారణం ఎవరండి? అంతేకాదు ఇంకేం చేశారు తెలుసా? అప్పుడు దొరికింది, ఆకాన్ని పట్టుకున్నారు. ఆకాన్ని పట్టుకుని ఏం చేశారు? ఆకాన్ని
24. తర్వాత యెహోషువ ఇశ్రాయేలు అందరూ జెరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, పై వస్త్రాన్ని, బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, బేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోకి తీసుకుని వచ్చి ఆకారానికి సంబంధించినవన్నీ తీసుకొచ్చారండి. తీసుకొచ్చి లోయ దగ్గర తీసుకొచ్చారు పిల్లలతో సహా. పిల్లలు, డేరా, అతను దొంగిలించిన వస్తువులు అన్ని తీసుకుని వచ్చి ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపేశారు. అప్పుడు పొద్దున్న చెప్పాను కదా, రాళ్ళతో కొట్టి చంపడం అంటే ఎలాగా? గోడకి లేదంటే ఒక ఎక్కడైనా వెనకాల సాలిడ్ ఉండే ప్లేస్లో ఒక మనిషిని నిలబెట్టి ఒక రాయి తీసి ఒక్కొక్కరు వేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ తగిలించండి రాయి. మనకు ఒక్క రాయి తగిలితే మనం ఎలా ఉంటుంది? మనకి ఆకానికి ఎక్కడెక్కడ తగిలి ఉంటాయి? పళ్ళు మీద తగిలితే పళ్ళు ఇరిగిపోయి ఉంటాయి. తల మీద తగిలితే పొట్టలో ఇంకా తగులుతూ ఉంటే దెబ్బలు తగులుతూ ఉన్నాయి. అతను వదలరు మళ్ళీ, అంటే చనిపోయే వరకు కొట్టాలి మళ్ళీ. అంటే రాళ్ళతో కొట్టి చనిపోయేది. దేవునికి పాపం అంటే అంత కోపం అండి. అట్లు చేసి ఆ పాపాన్ని మీ మధ్య నుండి పరిహరితురు అంటాడు దేవుడు. రైట్? అలా చేసి ఆ పాపాన్ని మీ మధ్య నుండి తీసేయండి అంటే చనిపోయే వరకు కొట్టాలి. అప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆకాన ఉన్నాడు, ఆకాన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఫస్ట్ ఎవరు చనిపోతారు? ఆలోచించారండి. ఫస్ట్ ఎవరు చనిపోతారు? పిల్లలు చనిపోతారు. అంటే ఆకాను పిల్లలు చావు కళ్ళారా చూసుంటాడు. దేనికి? దురాశకి. దురాశ. పిల్లలు చావు చూసుంటాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే ముసలోళ్ళు అయి ఉంటారు, వాళ్ళు ఫస్ట్ చనిపోతారు. లాస్ట్లో చనిపోయేది ఎవరు? పురుషుడు లాస్ట్లో చనిపోతాడు. కుటుంబ సభ్యులు చావు మొత్తం చూసుంటాడు కళ్ళతో. అదేంటి పాపం యొక్క ప్రభావం. అతను దేవునికి అవమానం తెచ్చాడు. శత్రువుల మధ్య దేవుని నామాన్ని తర్వాత చులకన చేశాడు. ఇశ్రాయేలీల్లో ఒక 36 కుటుంబాలు అనాథలయ్యారు. నాయకులు ఇబ్బంది పడ్డారు, ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. అది కాకుండా అతని భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు మొత్తం అతను కలిగిన సమస్తం అన్యాయంగా చనిపోయారు. ఏం పట్టుకెళ్ళాడు? ఆ 3 వస్తువులు. సినాల వస్త్రం పట్టుకెళ్ళాడా? బంగారు కాని పట్టుకెళ్ళాడా? ఆ వెండిని పట్టుకెళ్ళాడా? ఏం పట్టుకెళ్ళాడు? ఏం పట్టుకెళ్ళలేదు. ఏం గుర్తొచ్చి ఉంటుంది? ఆ రాళ్ళు తగులుతా ఉంటే, ఓ నా క్షీణాల వస్త్రం గుర్తొచ్చి ఉంటుందా? నా బంగారు కమ్మి అనుకుంటాడా? అదేంటి పాపం యొక్క ప్రభావం. అప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఆకారం తెలీదా? అంటే ఒకవేళ దొంగతనం చేస్తే నన్ను రాళ్ళతో కొట్టి చంపుతారనే ఆ విషయం ఆకారం తెలీదా? తెలిసి ఎందుకు చేశాడు? దానికంటే ముందు అసలు నాకు ఈ పిల్లల ఆలోచన నాకు రాలేదు. నాకు ఎలా వచ్చింది తెలుసా? మా కుటుంబ ప్రాంతంలో మేము యువజన చదివినప్పుడు ఈ అధ్యాయం చదివి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మా పిల్లల్ని అడుగుతాను అనమాట, మీకేం అర్థమైందో చెప్పాను. అప్పుడు మా కూతురు ఒక 7 ఏళ్ళు 8 అమ్మాయి. ఆ అమ్మాయి అడిగింది, ఆ పాపను కూడా చంపేశారా? అవునమ్మ చంపేశారు. ఆ పాప ఏం చేసింది నాన్న అని అడిగి. నేనేం చెప్తాను? ఇంకంతేనా? ఇదిగో వాళ్ళ నాన్న చేసిన తప్పుకి ఆ పాపకి శిక్ష అనుకోండి. మా పాప చాలా డిస్టర్బ్ అయిపోయిందండి ఆ రోజు. 2 సార్లు అడిగింది, 2-3 సార్లు అడిగిందండి. పిల్లలు కూడా చంపేశారు నాన్న, పిల్లలు కూడా కొట్టారా రాళ్ళతో? కొట్టారండి. మనం చేసే తప్పులు మనకు మాత్రమే కాదండి, మన తల్లిదండ్రులకి, మన కుటుంబ సభ్యులందరికీ ఎఫెక్ట్ అవుతాయి. ఒక్కొక్కసారి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అది పాపం యొక్క ఎఫెక్ట్ అండి. మనకు అర్థం కాదు. అప్పుడు ఇందాక అడిగిన ప్రశ్న, ఇప్పుడు ఇన్ని తెలిసి ఆకాను ఎలా పడ్డాడండి దాంట్లో? ఆ పాపంలో ఎలా పడ్డాడు? దురాశకి అంత పవర్ ఉంటుందా? దురాశకి శోధనకి మధ్యలో ఇంకోటి యాడ్ అవుతుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక  పాపము మధ్యలో ఒకటి క్రియేట్ చేస్తుంది. ఏంటో తెలుసా? దురాశ తర్వాత మూడో అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
13-15 వచనాలు తెలుస్తున్నాయి. నేను చదువుతాను గమనించండి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనబడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడుకున్నట్లు. పాపం ఏం చేస్తుందంటే ఒక భ్రమ క్రియేట్ చేస్తుందండి. పాపం ఏం చేస్తుందంటే ఆ పాపం వల్ల కలిగే శిక్షను దాచేసి ఒక ఇల్యూషన్, ఒక భ్రమని క్రియేట్ చేస్తాను. ఏంటంటే ఒక బ్రహ్మాండం చెయ్యి, పాపం చెయ్యి, శనార వస్త్రం, బంగారు కమ్మి, వెండి కమ్మి, భ్రమ. రైట్? ఆ దురాశ, శోధన ఒక్కొక్కసారి పనిచేయనప్పుడు పాపం ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక భ్రమను కలిగజేస్తుంది. భ్రమ, ఆ భ్రమకి మళ్ళీ ప్రజలు పడిపోతారు, మనుషులు పడిపోతారు. ఆ భ్రమ ఏంటంటే ఒక అద్భుతమైన ఒక చిత్రం చూపిస్తుంది అనమాట. తీసుకో, ఆ వస్త్రం ధరించుకుని వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఆ బంగారు కమ్మితో ఏమేమి చేయొచ్చో తెలుసా నీకు? భ్రమ. ఈరోజు పాపం పనిచేస్తుందా? ఈరోజు పాపం పనిచేస్తుందా? ఈరోజు పాపం అలాగే పనిచేస్తుందా? ఏమైనా ఇంటెన్సిటీ అని తగ్గిందా? ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా సరే పాపం అలాగే పనిచేస్తుంది. ఈ రోజు కూడా పాపము, దురాశ ఉంటుంది, శోధన వచ్చినప్పుడు మనం పడతాము. ఈ రోజు కూడా పాపం మనకి ఒక భ్రమ చూపిస్తుంది, ఒక పిక్చర్ చూపిస్తుంది అన్నమాట. ఆ పిక్చర్ మనం పడిపోతాం, బ్రహ్మాండంగా భలే ఉందని పడిపోతాం, అంతే, బతుకులు నాశనం అయిపోతాయి. ఓ పెన్ దొంగతనం, చిన్న ఉదాహరణ, ఓ పెన్ దొంగతనం చెయ్యి అంటదాను. ఆ పెన్ని జేబులు పెట్టుకుని ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ పెన్ను దొరికితే ఎన్ని దెబ్బలు దొరికితే అది చెప్పదు పాపం. ఆ దొంగ దొరికాడంటే టీచర్తో దెబ్బలే, అది చెప్పదు. పాపం ఏమంటదంటే ఆ పెన్ను జేబులో పెట్టుకుని తిరిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీకు ఎలా ఉంటుందో తెలుసా? గర్ల్ ఫ్రెండ్ బండి ఎక్కించుకుని ఎంత ఎలా ఉంటుందో తెలుసా? ఇంట్లో దొరికితే ఎన్ని దెబ్బలు, ఎంత అమ్మో, అది మాట్లాడదాం. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అతను, మాకు తెలిసిన అతను ఇలాగే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. వాళ్ళు తిరుగుతున్నారు అనమాట. మేమందరూ చెప్పారు జాగ్రత్తగా ఉండరా. తిరుగుతూ యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి ఏదో చెయ్యి ఇరిగి ఏదో ఇబ్బంది అయిపోయింది. ఇదంతా చూపించదు పాపం. అసలు ఆ అమ్మాయిని ఎక్కిసి తిరుగుతుంటే నువ్వు హీరోని, మీ పక్కన నేను చప్పట్లు కొడతాం అంటది అన్నమాట. పాపం కింద పడి ప్రాణం పోతే, కింద పడి చేయి కాలు ఇరిగిపోతే అది చూపిస్తుంది పాపం. పాపం యొక్క భ్రమ చాలా భయంకరమైనది. దాంట్లో పడద్దు దయచేసి యవనస్తులారా. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇదే మనకు చేసేది, మనల్ని ఎత్తుతారు అనమాట. అరే నువ్వు బదిరా, నువ్వు బిదిరా. ఒక్కసారి దొరికాక యాకి చూస్తే ఒక్కడ ఉండడు, మీరు ఒక్కడే ఉంటారు, అందరూ పారిపోతారు. రైట్? దొంగతో ఎవరు ఉంటానికి ఇష్టపడరు. అప్పుడు దాకా అందరూ ప్రాసెస్ ఏం చేసే, ఏం తప్పు చేయి, ఏం పాపం చేయ అంటారు. దొరికారా మన ఒక్కడే, ఇంకెవ్వరు ఉంటారు మనతో. రైట్? చాలా భయంకరమైన పాపం. ఆ పాపం ఆ భ్రమ క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇస్కరియోతు యూదా ఇంకా భయంకరమైన సిచ్యువేషన్. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు కలిసి ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన బోధలు విన్నాడు. యేసు ప్రభు పెట్టిన తిండి తిన్నాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు కళ్ళారా చూశాడు. రైట్? అన్నీ చూసిన తర్వాత ఏం చేశాడండి? 30 వెండి నాణాలు. 30 వెండి నాణాలకి ఎవరిని? యేసు ప్రభుని, మెస్సయ్యని. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మెస్సయ్య వస్తే 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఎంతసేపు పట్టింది తెలుసుకుంటానికి? ఆకానైనా ఒక యుద్ధం అయ్యాక ఎన్నో 1-2 రోజులు అయిన తర్వాత తెలుసుకున్నాడు, అంత తప్పు రియలైజ్ అయ్యాడు. ఇస్కరియోతు యూదాకి ఎంతసేపు పట్టింది రియలైజ్ అవ్వడానికి? కొన్ని గంటల్లో రియలైజ్ అయిపోయాడు. రియలైజ్ అయిపోయి పరుగుపరుగున వచ్చి అయ్యా తప్పు చేశాను, ఇదిగో డబ్బులు తీసుకోండి, ఆయన వదిలిపెట్టండి. ప్రధాన యాజకులు మాకు దీనికి సంబంధం పోవద్దు కదా. ఏం చేశాడు? పాపం యొక్క ప్రభావం ఏంటంటే అది ఇక పీక్కి వెళ్ళినప్పుడు మనల్ని మనం క్షమించుకోలేని స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఇస్కరియోతు యూదా తనను తాను క్షమించుకోలేకపోయాడు. తనకి తానే శిక్ష విధించుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అది పాపం యొక్క ప్రభావం అండి. 30 వెండి నాణాలకి ఆశపడి మరి ఇస్కరియోతు యూదా మరి ఏం చూశాడు? 30 వెండి నాణాలు. 30 వెండి నాణాలు అనుకున్నాడు. భ్రమ రియాలిటీకి వచ్చేసరికి తనని తాను క్షమించుకోలేని స్థితికి వెళ్ళి భయంకరమైన చావు చనిపోయాడు. అదండి పాపం అంటే.
పాపం అంటే మనం లైట్గా తీసుకుంటాం, చిన్న దొంగతనమే కదా, చిన్న ఇదే కదా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే కదా, ఏమవుతుంది. అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నాకు భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు కాలేజీకి మిమ్మల్ని తల్లిదండ్రులు కాలేజీకి పంపిస్తారు. ఎందుకు? కరెక్ట్గా చెప్పండి. ఎందుకు? చదువుకుంటాక పెళ్లి చేసుకుంటాను కదా, చదువుకుంటానికేనా? మరి కొంతమంది పెళ్లి చేసుకుని వస్తారు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళేది ఎందుకు? నువ్వు చదువుకుని నీకు పెళ్లి చేయలేరా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెంచి నీకు భోజనాలు పెట్టి నీకు కావాల్సినవి కొని హాస్పిటల్లో తిప్పి నీ అవసరాలను తీర్చిన తల్లిదండ్రులు నీకు పెళ్లి చేయలేరా? మరి ఏంటి కంగారు చాలుగా ఆ వయసుకు వచ్చేసరికి? అదేదో మీ తల్లిదండ్రులు మీకు పెళ్లి చేయలేనట్టు కొంతమంది, మిమ్మల్ని అంటలేదులేండి, లోకంలో జరుగుతున్నారు. ఇక ప్రజలకి ఏమవుతుందంటే ఒక్కోసారి ఆ పిల్లలకి ఇంక ఈ విషయంలో మాత్రం అమ్మో మా తల్లిదండ్రులు నాకేం చేయలేరు అనుకుని వాళ్ళే నువ్వు వెళ్ళినా చదువుకుంటానికి చేసేదేమో ఈ పనుల అసలు ఫోకసే లేదు. అది చదువు పోయి ఇటు అమ్మాయి పోయి మొత్తం అసలు ఇప్పుడు ఒక అమ్మాయిని అలాగే ఇష్టపడి ఏదో చేశారు. అటు వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడింది, ఇటు మీ ఫ్యామిలీ ఇబ్బంది పడింది, అమ్మాయిలైనా అబ్బాయి అయినా ఎవరికైనా సరే 2 ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళ సర్కిల్లో వాళ్ళకి ఇబ్బందులు. అసలు ఎంత ఎఫెక్ట్ ఉంటుందండి పాపం వల్ల. ఒక్క మనిషి చేసే పాపం వల్ల. ఇప్పుడు ఏసీలో చెప్పినట్టుగా తండ్రుల పాపం పిల్లల మీదకి రాదు, ఆ శిక్ష పిల్లల మీదకి రాదు. బట్ దోష శిక్ష అనేది మాత్రం ఖచ్చితంగా పిల్లల మీదకి వస్తుంది. ఆ ప్రభావం అనేది కుటుంబ సభ్యుల మీద పడుతుంది. ఒక వ్యక్తి తాగుబోతు దొంగ దొరికాడు, అరెస్ట్ అయ్యాడు. ఆ పిల్లోని చూసి ఏమంటారు? ఇదిగో వీళ్ళ నాన్నగారు తాగేసి అక్కడ రోజు పడిపోతుంటాడు కదా, దొంగతనం చేసి దొరికిపోయాడు కదా, ఏదో పని చేశాడు కదా వీళ్ళ నానే అని ఆ దోష శిక్ష పిల్లల మీదకి వస్తుంది. అలాగే మనం ఏదైనా తప్పు చేస్తే ఆ దోష శిక్ష మన తల్లిదండ్రుల మీద పడుతుంది, మన బంధువుల మీద పడుతుంది, మన సంఘం మీద పడుతుంది, మన సువార్తికుల మీద పడుతుంది, మన దేవుడి మీద పడుతుంది. పెద్ద వెళ్తాడు చర్చికి, చూడు ఏం చేశాడు. చాలా భయంకరమైన పాపం. చాలా చిన్నగా స్టార్ట్ అవుద్ది. హృదయంలో ఒక ఆలోచన వస్తుంది అంతే. ఆ ఆలోచన మనం కట్ చేసామా బతుకుతాం. దాన్ని ఎంజాయ్ చేస్తూ బాగుందని దాన్ని కొంచెం ఇది చేసామా అది ఎంతకు దారి వేస్తుందంటే దాన్ని బట్టి మన నిర్ణయాలు మారిపోతాయి. దాన్ని బట్టి ఒక స్టెప్, ఒక డేరింగ్ స్టెప్ వేస్తాం తప్పు చేయడానికి, పని చేస్తాం, ఇంకంతే స్టార్ట్. అప్పుడు దాకా భ్రమ కనబడుతుంది, అప్పటి నుంచి భ్రమ మాయమైపోతుంది. రియాలిటీకి వస్తాం, దొరికాక రియాలిటీకి వస్తాం అప్పటికే. సో ఇది పాపం యొక్క తీవ్రత. ఇవన్నీ తెలిసే దేవుడు ఏం చెప్పాడంటే అసలు అటువంటి పాపం కనబడితే, అందుకని రాళ్ళతో కొట్టి అంత భయం, దేవుడు అంత భయం ఎందుకు సృష్టించాడంటే ఇతరులు ఆ పాపంలో పడకుండా ఉంటారు. అర్థమవుతుంది కదా? సో అందరూ ఈ పాపంలో పడిపోతారేమోనని పాపం చేసిన వాళ్ళకి ఆ కఠినమైన శిక్ష ఇవ్వడం ద్వారా పాపానికి ఇతర ప్రజల్ని దూరంగా ఉంచడానికి దేవుడు ప్రయత్నించాడు. అందుకే అంత కఠినమైన శిక్ష. ఆలోచన చేసి ఆ పాపం మీలోంచి పరిహరింతురు. యేసుప్రభు అయితే ఇంకొక స్టెప్ ముందుకేసి ఆ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పాత నిబంధనలో నరహత్య చేయొద్దని ఉంది. యేసుప్రభు ఏం చెప్పారు? ఎందుకు? అసలు నరహత్య ఎక్కడ స్టార్ట్ అవుద్ది? కోపం దగ్గర స్టార్ట్ అవుద్ది. కోపం ఎక్కడ స్టార్ట్ అవుద్ది? హృదయంలో స్టార్ట్ అవుద్ది. సో అదే అనమాట, సేమ్ ఇదే ప్రాసెస్ యేసుప్రభు చేసింది. సో యేసుప్రభు ఏం చేశారంటే ఆ హృదయానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అసలు నరహత్య కారణమైన ఆ యొక్క కోపాన్ని తీసే, కోపాన్ని కోపడదు. వ్యభిచరించద్దని ఉంది, ఆ వ్యభిచారానికి కారణమైన మోహం చూపునే తీసేది అసలు. సో అందరినీ మంచి చూపుతో చూడు, అలాగే అనమాట ఆ బేస్నే తీస్తారన్నమాట. సో అలాగానే మనం కొంచెం ఆలోచించగలిగి మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకుని ఆ దురాశకు దూరంగా ఉండి కొంచెం ఆ చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు మనం కొంచెం అలర్ట్ అయ్యి కొంచెం సర్దుకున్నాం అనుకోండి, మన జీవితాలు చాలా ప్రశాంతంగా ఉంటాయండి. మన జీవితాలు ప్రశాంతంగా ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అంత ఎఫెక్ట్ ఉంటుంది. మన కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి, మన స్వార్థికులు ప్రశాంతంగా ఉంటారు, మన సంఘ సభ్యులు ప్రశాంతంగా ఉంటారు, మన దేవుడు ప్రశాంతంగా ఉంటాడు. రైట్? అప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇక వేరే దారి లేదా? ఇప్పుడు పాపం చేసాము, ఇంకా ఇంత భయంకరంగా ఉంది, వేరే దారి లేదా? మాకేంటి దారి? ఏమన్నా సొల్యూషన్ ఉందా? మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఏంటండి? అలాంటి పాపంలో ఉన్న వాళ్ళని కూడా ఒకవేళ మనం ప్రార్థన చేసి దేవునికి మారు మనసు పొంది పశ్చాత్తాపడితే మనం తిరిగి దేవుడు చేర్చుకుంటాడు. అదే ఈ స్కీమ్. రైట్?
ఏంటంటే ఒకవేళ నా తప్పు నేను తెలుసుకుని నేను మారుమనసు పొంది పశ్చాత్తాపడి నేను మళ్ళీ దేవుని తెలుసుకుని బాప్తిజం పొందాను కూడా దేవుడు నా పాపాలన్నింటినీ క్షమించేస్తాడు. క్షమించేసి ఆయన కుమారుడు మళ్ళీ ఆయన చేర్చుకుంటాడు. చేర్చుకున్న తర్వాత నా క్రియలన్నింటినీ నేను వెంటనే కరెక్ట్ చేసుకుని నేను మంచిగా అయ్యి కుటుంబంలో కొంచెం మంచిగా ఉండి సంఘంలో మంచిగా ఉండి దేవుని సంకల్పాన్ని నెరవేర్చవచ్చు. ఒకవేళ ఇవన్నీ తెలుసుకోవడం ఇంకా పాపంలో కొనసాగితే ఇక మనకంటే దురదృష్టవంతులు ఎవరు ఉంటారు. సో అది పాపం యొక్క ఆ భయంకరమైన స్థితి. కాబట్టి ఏం చేద్దాం? పాపానికి దూరం ఉండాలంటే ఏం చేయాలి? పాపానికి దూరం ఉండాలంటే ఏం చేయాలి? ఇందాక మనం చదివిన వచనమే కీర్తనలు 119:11 చూసినప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఏమి చేయాలి? ఇవన్నీ ప్రారంభమయ్యేది హృదయంలో కాబట్టి ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచినప్పుడు కీర్తనలో 119:11 ఇప్పుడు చదవద్దు, ఇందాక మనం చదివాం కాబట్టి మన హృదయంలో ఈ ఆలోచనలన్నీ ప్రారంభమైన హృదయంలో కాబట్టి ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకుని ఆ హృదయాన్ని కొంచెం మనం రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం బాగుపడే అవకాశం ఉంది. రెండోది, ఇవన్నీ స్టార్ట్ అవడానికి ఇంకొక కారణం ఏంటంటే కంపారిజన్. కంపారిజన్ అంటే ఇతరులతో పోల్చుకోవడం. ఇతరులతో ఎప్పుడు పోల్చుకోకూడదు. ఎవరి జీవితం అంతే. ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా అంటే మనకంటే ధనవంతులతో మనం పోల్చుకున్నప్పుడు మనలో కొన్ని తక్కువగా కనబడుతున్నాయి. అప్పుడు దేవుడు మనం ఏం చేస్తాం? అర్థమైందా? ఇప్పుడు ఒక ధనవంతుడు చూశాను, అయ్యో అతని కారు ఉంది, అతని గది ఉంది, అది ఇది నాకేం లేదు అనేసి అప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడికి ఏమని ప్రార్థన చేస్తాను? కంప్లైంట్ చేస్తాను. దేవుడా చూడు నాకేమీ లేదు, వాళ్ళందరూ అలాగ ఉన్నారు, ఇలా ఉన్నారు. అదే నాకంటే బేదోడితో నేను కంపేర్ చేసుకుంటే ఏం చేస్తాను? దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అయ్యో పాప వాడికి భోజనం లేదు, వస్త్రాలు లేవు, ఇల్లు లేదు, అట్లీస్ట్ నాకు కొంచెం ఇచ్చామని కృతజ్ఞత తెలియజేస్తాను. కాబట్టి కంపారిజనే చేసుకోకూడదు. ఒకవేళ కంపారిజన్ చేసుకుంటే మనకంటే తక్కువ వాడితో చేసుకోండి, మనకంటే గొప్పవాడితో చేసుకోవాలి. గొప్పవాడితో చేసుకుంటే ఏమవుతుందంటే మనం దేవుడి మీదే కంప్లైంట్ చేస్తాం, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని. మనకంటే తక్కువ వాడితో కంపేర్ చేసుకుంటే దేవునికి కృతజ్ఞత తెలియజేస్తాం. అందుకని సామెతల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. బైబిల్ గ్రంథం మొత్తంలో నాకు ఇష్టమైన వచనాల్లో ఒకటి. సామెతలు 30లో సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడంటే దేవుని దగ్గర ఒక మనవి చేసుకుంటున్నాడు. 37 దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. 1, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. 2, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు. ఎందుకు? ఒకవేళ ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై దేవుణ్ణి అంటే నిన్ను విసర్జించి యెహోవా ఎవడో అని అందరేమో, దేవుడు ఎవడో అని అడుగుతానేమో. లేదా ఒకవేళ బేదోడినైతే బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించనేమో. నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. నేను ఎక్కువిస్తే నిన్ను మర్చిపోతాను, ఒకవేళ తక్కువైతే దొంగతనం చేసి నీ నామానికి అవమానం తెస్తాను. అందుకని నాకు ఆహారం ఇచ్చాలని. ఎంత బాగుంది చూడండి. సో ఉన్నదాంతో సంతృప్తి పడటం అనేది ఒక అద్భుతమైన గుణం. దాన్ని మనం పెంచుకోవడానికి పోస్తాం. ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దండి వేరే వాళ్ళతో. కంపేర్ చేసుకున్న వాళ్ళు ఎవరో ప్రశాంతంగా ఉంటారు. ఎవరితో కంపేర్ చేసుకుంటే ఉంటే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. రైట్? సో కంపేర్ చేసుకోవద్దు. హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకుందాం. చివరిగా 3వది, ఒకవేళ పాపంలో ఉన్నానని తెలిస్తే ఏం చేయాలి? ఒకవేళ ఒక పాపం నాలో ఉందని నాకు తెలిసింది, నేనేం చేయాలి? మారుమనసు పొంది పశ్చాత్తాపడి దేవుడిని అడిగి మార్పు కలిగి దాన్ని ఇంకో మాట విడిచిపెట్టాలి. సో మనలో ఒక పాపం ఉందని తెలిసినప్పుడు దాన్ని అర్థం చేసుకుని దాన్ని విడిచిపెట్టుట. ఏదంటే ఒక
పేడ తొక్కామని మనకు తెలిసింది. ఎప్పుడు కడుక్కుంటాం? ఓ 2 రోజులు అయి కడుక్కుంటాం కదా. ఏదో దొరికింది, జేబులో వేసుకున్నాం, అది నిప్పు అని తెలిసింది. ఆ నిప్పు ఎప్పుడు తీసి బయటపడేస్తాం? వెంటనే ఎంత వీలైతే, ఎంత త్వరగా వీలైతే అంత తీసి బయటపడేస్తాం, అవునా కదా? 2 రోజులు తీద్దాంలే అనుకోం కదా. పాపం నిప్పు కదా, పాపం మనిషిని దహించేదా? సో అయ్యి ఆ ఉదాహరణలు మనం చూసాం, రైట్? సో పాపాన్ని మన మీద మనం ఏం చేస్తామంటే పాపాన్ని తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటాం. అదే పెద్ద కిరీటం లాగా. వద్దండి, పాపానికి దూరంగా ఉన్నాం. ఎందుకంటే పాపం యొక్క ప్రభావం భయంకరమైంది. అది మనకే అవమానం, మన కుటుంబ సభ్యులకి, సంఘాలకి, అందరికీ అవమానం. సో అవన్నీ కూడా హృదయంలో స్టార్ట్ అవుతాయి. కాబట్టి మన ఆలోచనలు మనం సరి చేసుకుని కొంచెం జాగ్రత్తగా మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఈ విషయాలు ఈరోజు మీకు తెలియజేయాలని నేను ఆలోచించాను. ఈ విషయాలు అందరికీ అర్థమైనాయని నేను భావిస్తున్నాను. సో ఎంతో ఓపికగా ఉదయం నుంచి ఇప్పటి వరకు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అందరికీ పైగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు. ఇంకొక చిన్న అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ రోజు సెలవు కదండి, సెలవు రోజు కదా. సాధారణంగా మనకి సెలవు రోజుల్లో ఎక్కడో ఒక చోట కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ రోజు ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఏలూరులో చిల్డ్రన్స్ క్లాస్ జరుగుతుంది, రైట్? తర్వాత తాడేపల్లిగూడెంలో యూత్ మీటింగ్ జరుగుతుంది, హైదరాబాద్లో స్పెషల్ మీటింగ్ జరుగుతుంది, బెంగళూరులో ఒక స్పెషల్ బైబిల్ క్లాస్ జరుగుతుంది, మనకి ఇక్కడ యూత్ మీటింగ్ జరుగుతుంది. అసలు మనకి తెలిసిన వాళ్ళలోనే ఇన్ని మీటింగ్లు జరుగుతున్నాయి అన్నమాట. అది చాలా అద్భుతమైన విషయం, రైట్? సో ఎక్కువ మంది బాగుపడుతున్నారు. సో ఇలాగా ఒక సెలవు దినాన్ని వేస్ట్ చేయకుండా ఇలాగా యవనస్తులు కుడికి పెట్టి యవనస్తులు ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన తండ్రి అయిన దేవుడు స్థానిక సంఘానికి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. అలాగే మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ కొంచెం జాగ్రత్తగా జీవిస్తానికి మనందరం ప్రయత్నిద్దాం, నాతో సహా అందరం ప్రయత్నిద్దామని, అలా ప్రయత్నించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఈ ప్రయత్నంలో దేవుడు మనకు సాయం చేయాలని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మంచి విషయాలు చెప్పినటువంటి జయశీలానికి సంఘ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయం నుంచి ఇప్పటి వరకు చక్కని విషయాలు నేర్చుకున్నాను చెప్పినటువంటిది. సో మీ యొక్క స్పందన అనేది స్పందన తెలియజేయాలి. మన క్రీస్తు చర్చ్ యవనస్తులు వచ్చి వాళ్ళ యొక్క స్పందన వాళ్ళు తెలియజేస్తారు. క్రీస్తు యూత్ మరోసారి అన్నారు. నేను ఎప్పుడు జయశ్రీ అనే వాక్యం ఇప్పటికి నేను ఎప్పుడు ఒకసారి కూడా వినలేదు, ఇది ఫస్ట్ టైం. మా మమ్మీ అన్నది నాతో, చాలా బాగుంటుంది, నువ్వు చాలా మిస్ అయ్యో, ఇదే ఫస్ట్ టైం కదా, బాగా విన్నాను. అందుకే నోట్స్ కూడా రాయకుండా పక్కన పెట్టి చక్కగా వింటున్నాను. నాకు పక్కన పెట్టి వినాలనిపించింది కూడా అంతలాగా. అర్థమైంది ఏంటంటే చాలా పాయింట్స్ అర్థమయ్యాయి, కానీ పాపం ఎందుకు వస్తుంది నేను ఎప్పుడు అనుకున్నా. ఎందుకు పాపం ఉంటుంది అసలు, అది ఎందుకు దేవుడు పెట్టాడు అనుకున్నాను చాలాసార్లు. డౌట్ క్లియర్ అయిపోయింది. ఇంకా పాపం లేకపోతే మన బ్రతుకు వేరేలా ఉంటుంది, ఉంటే ఉన్న జీవితాన్ని జాగ్రత్తగా చేస్తామనేది అర్థమైంది. ఇంకోటి ఏంటంటే క్రీస్తులో మన బాధ్యతలు ఉంటాయి కదా, వాటి గురించి కూడా బాగా చాలా అర్థమైంది అనమాట నాకు. ఇప్పుడు వెంటనే చెప్పలేకపోతున్నాను, కానీ ట్రై చేశాను చెప్పడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మొదటిగా అందరికీ వందనాలు.
యాక్చువల్లీ నాకు స్టేజ్ ఫియర్ చెప్పలేను. కాకపోతే అన్నీ చెప్పిన వాక్యం చాలా నేర్చుకున్నాను. చెప్పకపోతే వేస్ట్ అని అంత నేర్చుకున్న తర్వాత చెప్పకపోతే వేస్ట్ అని భయపడుతుంది. అన్నీ చెప్తున్నప్పుడు అందులో నేను చాలా పాపాలు చేస్తాను. మళ్ళీ చేయకుండా ఉంటానని అది నేను ఈరోజు నేర్చుకున్నాను. థ్యాంక్స్ అని నేను అందరికీ వందనండి. నేను ఈ క్లాస్ నుంచి మెయిన్గా నేర్చుకున్న విషయం ఏంటంటే మనం పాపం అంటే ఒక వ్యక్తి పాపం చేయడం ద్వారా కూడా ఒక సంఘానికి ఇంత అవమానం ఉంటుందా, ఒక కుటుంబానికి కూడా ఇంత అవమానం ఉంటుందా అనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. అంటే పాపం చేసినప్పుడు దాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపడాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను. ఉదయం నుంచి చక్కగా బోధించిన అన్నయ్య గారికి స్పెషల్ వందనాలు చెప్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన సంఘానందరికీ విజయనగరం నుంచి వచ్చినటువంటి యవనస్తులు మీ యొక్క స్పందన ఎక్కడ? విజయనగరం యవనస్తులు భరత్ గారు ఇంకెవరు చెప్పరా? చూడవాలన్నట్టు వచ్చినట్టు అందరికీ నేను ఫస్ట్ టైం జయశీల వాక్యం చెప్పడం ఉన్నాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే మాకు తెలిసిన లాంగ్వేజ్లో ఈజీగా ఎగ్జాంపుల్స్తో చెప్పారు. అండ్ మార్నింగ్ నుంచి మేము నేర్చుకున్నది ఏంటంటే ఇప్పుడు క్రీస్తుగా వచ్చాము, యూత్ క్లాస్కి వచ్చేసాము, ఆరాధనకు వచ్చేసాము, అంతే వెళ్ళిపోతాం. తర్వాత పనుల్లో కానీ లేకపోతే మనం ఏమైనా చేయాలి, కార్యక్రమానికి ముందు రావాలి, మనం ఇన్వాల్వ్ అవ్వాలి, నెక్స్ట్ మనమే కదా చేయాలి అన్న బాధ్యత ఈరోజు తెలిసిందనమాట. ఇంకా ప్రతి కార్యక్రమానికి మేము చేయాలి, మేము ముందుండాలి, నెక్స్ట్ నుంచి మేము కూడా చేయాలి కదా, ఈ సంఘం నడిపించాల్సింది మేమే కదా అనేది తెలుసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక మనిషి ఏదైనా చేసినా నాతో అయిపోతుంది కదా, నెక్స్ట్ నా పేరెంట్స్కి తెలియదు కదా, నేను చేసేసాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు అన్న ఇదిలో ఉంటాం. కానీ మళ్ళీ దేవుడు చూస్తాడు, తర్వాత మన వల్ల మన పేరెంట్స్ సఫర్ అవుతారు, మన సంఘం సఫర్ అవుతుంది. ఇవన్నీ ఆలోచిస్తే ఆ పాపం జోలిపోవడం కాకుండా ఆలోచించినా నాకు భయం వస్తుంది. అమ్మో మనం చేయకూడదు, మన వల్ల మన దేవునికి తప్పు పేరు వస్తుంది, అయినా మనం అలాంటి ఆలోచనలు కూడా రాకూడదు అన్నది నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు నేను నేర్చుకున్నది ఏంటంటే థాట్స్ కోసం నేర్చుకున్నాను. డెసిజన్ మేకింగ్, గుడ్ డెసిజన్ మేకింగ్ అన్నది ఎప్పుడు వస్తుంది అంటే మనకి గుడ్ థాట్స్ ఉన్నప్పుడు, మనకి బ్యాడ్ థాట్స్ వచ్చినప్పుడు అక్కడే కట్ చేసేయాలి అని నేర్చుకున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి. సుందరి కాలేజ్ నుంచి వచ్చినటువంటి యూత్ సుందరి కాలేజ్ చదవలేరమ్మా? అందరికీ వందనాలు. ఎలాగా అపోస్తల కార్యాలు ఉన్నారో అంటే పరిశుద్ధాత్మ అందరికీ వచ్చి మిగతా వాళ్ళకి వాళ్ళ భాషల్లో అది మాట్లాడుతున్నట్టుగా వాళ్ళకి వినిపించిందో, ఈరోజు ఎలాగ ప్రీచర్ గారు చెప్తున్నప్పుడు నాకు ఒక విషయంలో తాకింది.
అందరికీ అందరూ ఒక్కొక్క సమస్యలో ఉంటారు, వాళ్ళకి ఆ విషయంలో తాకుతుంది. నాకు ఎలా అనిపించిందంటే ఒక ట్రాన్స్లేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక 9 సంవత్సరాలు కష్టపడి ట్రాన్స్లేషన్ చేసి అన్ని ప్రింటెడ్ మెటీరియల్ దాస్తే అదంతా కాలిపోయింది. ఇది దేవుని చిత్తం కాదేమో అని నన్ను వదలలేదు, చేస్తాను అలా. నేను ఎలాగంటే ఏదైనా చేస్తాను, ట్రై చేస్తాను, అవ్వలేదంటే ఇంకా అంతే, ఇంకా మరి దాన్ని వదిలేసుకుంటాను. ఇంకా నేను చేయలేను, అందరూ ఒకలా అంటున్నారు, ఇలాగ అన్నిటికి ఏదైనా చిన్న రిజెక్షన్ ఇచ్చినా వదిలేస్తున్నట్టు. మళ్ళీ ఏదో అంత జీవితం సాఫీగానే గడుస్తుంది అన్నట్టు లేదు. అసలే బైబిల్లో చాలా మంది కష్టాలు పడతానే ఉన్నారు. అబ్రహాం కానీ, ఇస్సాకు, బాబుల విషయంలో కానీ కష్టాలు పడ్డారు. ఆ కష్టాలు పడి చాలా సూపర్ హీరోస్ లాగా ఇప్పుడు మారారు. ఏంటంటే వాళ్ళు అన్ని విజయాలు కూడా వాళ్ళకి వచ్చాయి. నేను ఏంటంటే ఫస్ట్ అన్ని రిజెక్ట్ చేసేసుకుంటే నాకు ఇలా జరిగింది, నేను మానేసుకుంటాను అలా అనుకుంటూ అన్ని వదిలేసుకుని నేను తప్పు చేసుకుంటున్నాను. దేవుడు నాకు ఇంకా సపోర్ట్ చేయాలనే కొన్ని ఇస్తున్నాడు టాస్క్ లాగా. నేను టాస్క్ని నాకెందుకు ఈ టాస్క్ వచ్చింది, నేను ఎందుకు ఇది చేయాలి, నాకెందుకు అందరిలాగా చక్కగా సాఫీగా వెళ్ళలేకపోతున్నాను అన్న బాధ, వాళ్ళకి అవంటున్నాయి ఇవంటున్నాయి అని కంపారిజన్ చేసుకుంటూ నేనే నన్ను నేను నష్టపరుచుకున్నట్టుగా నాకు అనిపించింది. నేను ఇప్పటి నుంచి అలా చేయకుండా దేవుడు నాకు హెల్ప్ చేస్తున్నారు. నాకు మంచి టాస్క్లు ఇచ్చి నేను ఇంకా హైకి వెళ్ళాలని, ఇంకా మంచి పొజిషన్ ఉంచాలని నాకు కొన్ని టాస్క్లు ఇస్తున్నారని గమనించి దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలని అనుకున్నాను. అందరికీ ఉన్నాను. అనకాపల్లి క్రీస్తు నుంచి ఉన్నాను. నేను దేవుని నిత్యత్వంలోని దేవుని సంకల్పం కోసం తెలుసుకున్నాను. దేవుని సంకల్పం అంటే దేవుళ్ళ యేసుక్రీస్తు లాంటి కుమారులు చాలామంది ఉండాలని దేవుని సంకల్పం. అలాగ అందులో నేను కూడా ఒకరిగా ఉండాలని నాకు ఇవాళ వాక్యం నాకు అనిపించింది. తర్వాత పాపం అంటే ఏంటో తెలుసుకున్నాను. అంటే పాపం చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఆకాన్ పాపం కోసం తెలుసుకున్నా. ఆకాన్ కోసం చాలాసార్లు బైబిల్లో చదివాను కానీ ఇంత డీప్గా ఆలోచించాలి. అంటే ఆకాను తన ఫ్యామిలీని చనిపోవడం చూడడం అసలు అలాగా అసలు నేను ఆలోచించలేదు. తర్వాత సంఘం యొక్క పరిచర్య మనం యూత్గా చేయాలని, ఇంకా నేను పరిచర్య చేస్తాను కానీ ఇంకెక్కువ చేయాలని తెలుసుకున్నాను. అండ్ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలని నేర్చుకున్నాను. నేను వింటాను కానీ ఒక్కొక్కసారి వినకపోవచ్చు, అది కామన్గా ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ కృషితో చేయాలని నేర్చుకున్నాను. అందరికీ వందనాలు. సుందరి కాలేజ్ అందరికీ ఉన్నాను. ఈరోజు మనం చూసుకునే దాన్ని చూస్తే ఆలోచన నుంచే ముందు మార్పు రావాలి. మన ఆలోచనలో మార్పు వచ్చింది అంటే దాని నుంచి మనం మారుతాము. కాబట్టి మన సంఘం మన కుటుంబాన్ని మార్చుకునే ఆలోచన కూడా మనకే ఉండాలి. కుటుంబం నుంచి సంఘం నుంచి దేవుని సంకల్పం ఎలా అనేది నేర్చుకుంటాము. సో ముందు మన ఆలోచన మారితేనే మొత్తం దేవుని సంకల్పం నెరవేర్చే వారంగా ఉంటామని చెప్పి ఈరోజు నేను నేర్చుకున్నాను. తర్వాత పాపంలో కూడా ఎలా పడకుండా ఉండాలో కూడా నేర్చుకున్నాను. ఇవి చెప్పినందుకు అనేక వందనాలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ సంఘానికి వందనాలు చెప్తున్నాను. చోడవరం క్రీస్తు సంఘం నుంచి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సంకల్పం నా ఆలోచనలు, ఆ కాన్సెప్టే నాకు చాలా బాగా నచ్చింది. ఆ హెడ్డింగ్ చాలా బాగా నచ్చింది.
నేను 2 కాన్సెప్ట్స్గా తీసుకున్నాను. ఫస్ట్ దేవుని సంకల్పం, నా ఆలోచనలు. సెకండ్ది పాపం. ఇది హెడ్ అనుకుంటే ఇది టెయిల్. ముందుగా డైరెక్ట్గా వెళ్ళిపోకుండా ఒక్కొక్క కాన్సెప్ట్ని వివరిస్తూ చెప్పారు కదా, నాకు చాలా బాగా నచ్చింది. అన్నయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మా చూడవరం క్రీస్తు నుంచి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో మెయిన్ పాయింట్ ఎత్తే థాటే రావట్లేదు నాకు. అన్ని మెయిన్ పాయింట్స్లో కనిపిస్తున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కటి ఒక పాయింట్ వేసి చెప్తామన్నా కూడా నాకు కుదరట్లేదు. అన్ని మెయిన్ పాయింట్స్లో కనిపిస్తున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్. పాపం అనేది ఏదైతే ఉందో నాకు ఒక్కొక్క పాయింట్ ఏదో చెప్తాను కదా, కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఒక్కొక్క పాయింట్ రేస్ చేద్దాం ఉన్నా కూడా నాకు కుదరట్లేదు. అసలు అంత బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. నేను ఫస్ట్ టైం అన్ని వాక్యం మా అనకాపల్లి 200 మీటింగ్లో విన్నాను. మళ్ళీ యూత్ మీటింగ్ అన్నీ చెప్తారంటే చాలా వెయిట్ చేశాను. మళ్ళీ అన్ని వాక్యం వినడానికి మళ్ళీ ఛాన్స్ వచ్చింది కానీ చాలా వెయిట్ చేశాను. అలాగే నేను ఎవరి వాక్యం అన్నా మ్యాక్సిమం 1 అవర్ చెప్తారు కాబట్టి ఇప్పుడు 1 అవర్ అయిపోతా, ఇప్పుడు వాక్యం అయిపోతా నేను ఆలోచన ఉండేది. కానీ ఇవాళ అన్ని వాక్యం విన్నప్పుడు అప్పుడే 1 అవర్ అయిపోయిందా అని ఆలోచన వచ్చింది. అసలు 3 వాక్యాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అస్సలు ఎటువంటి నిద్ర లేకుండా విన్నాను. అలాగే నేను ఈరోజు ఏం నేర్చుకున్నానంటే మొట్టమొదటి మన ఆలోచన మారితేనే మన డిసిషన్స్ మారుతాయి. మన డిసిషన్స్ కరెక్ట్గా ఉంటాయి. అవి మారితేనే మన క్రియలు కూడా మంచిగా ఉంటాయి. అప్పుడు మనం మంచిగా ఉంటాం, మన కుటుంబం, మన సంఘం మంచిగా ఉంటుంది. అది నేర్చుకున్నాను. అలాగే వాక్యం ద్వారా మనం ఎలా పాపం చేయించాలో నేర్చుకున్నాను. చక్కగా యవనస్తులందరూ వాళ్ళ యొక్క స్పందనని ఎంత హార్ట్ఫుల్గా తెలియజేశారు. సో చక్కగా వాక్యం చెప్పిన అన్నీ కూడా ఉన్నానండి. ఉదయం నుంచి ఇంతవరకు మనం చక్కగా మంచి విషయాలు నేర్చుకున్నాం యవనస్తులందరూ. సో జనరల్గా టైం అవ్వదు, బట్ దేవుని కృపను బట్టి ఈ యొక్క యూత్ మీటింగ్ చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరందరూ ఎంతో ఆసక్తితో విన్నటువంటి విషయాల్ని చక్కగా మీరు మనసులో ఉంచుకొని సో మీ యొక్క అనుదిన ప్రయాణాల్లో, అనుదిన జీవితాల్లో మీకు మీరు హెచ్చరింపబడుతూ చక్కని విషయాలు నేర్చుకున్నారు. ఇదంతా కూడా మనకి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి నేర్చుకున్నాం. ఎందుకంటే గతించినటువంటి కోవిడ్ తర్వాత పెద్దగా యూత్ మీటింగ్స్ ఎక్కడ లేవండి, జరగడానికి అవకాశం కూడా లేదు. బట్ మళ్ళీ యూత్ మీటింగ్ జరగడానికి దేవుడు ఎంతగానో మనకి సమయం దయచేశారు. ఎంత ఆసక్తితో ఉన్నటువంటి మీ అందరికీ వందనాలు. సో విన్నటువంటి విషయాల్ని మనం బలంగా మన యొక్క మనసులో బదిలీపరుచుకుంటూ మనకి బ్రతుకుల్ని కొనసాగించుకుందాం. సహోదరులు రంగయ్య గారు వచ్చినట్లయితే, సహోదరులు రక్త కుమార్ గారు వచ్చినట్లయితే మనకి ముగ్గురు ప్రార్థన చేసి మనం ఈ యొక్క కార్యక్రమం ముగిస్తారు. సోదరులు రంగయ్య గారు వచ్చినట్లయితే వారు ముగింపు ప్రార్థన చేయాల్సిందిగా వారిని సంఘపేట వారిని ఆహ్వానిస్తుంది. అందరూ లేచి నిలబడాలి. ఎంతవరకు కూర్చున్నా కూడా సరిగ్గా మీరు కూర్చోవచ్చండి. ఆల్రెడీ ప్రార్థన. కరుణా సంపన్నుడైన మా తండ్రి, మహోన్నతుడు, మహారాజు, సర్వశక్తి సంపన్నుడు నాయన, సకల యుగాల్లో పరిపాలించబడి మమ్మల్ని కూడా
మీ స్వాధీనంలో పరిబలపబడేటట్టుగా నీ కుమారుని యేసు ద్వారా ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, యోగ్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. స్టీల్ సిటీలో గల్లమణిపాలెం క్రీస్తు సంఘ వారు తలపెట్టిన ఈ యవనస్తుల కూడికకు ఆయన ఆలోచించినప్పుడు తండ్రి మీరు సహకరించి మరి అన్ని నేను ఈ స్థానిక సంఘాలకి నేను తెలియపరిచినప్పుడు వారందరూ నేను స్పందించి తండ్రి ఈ యొక్క మరి తండ్రి యవనస్తుల తరగతికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే బహు దూరం నుండి బెంగళూరు ప్రాంతంలో తన కుటుంబ వాస నిమిత్తం ఉద్యోగం చేస్తూ సంఘంలో ఒక పనిముట్టుగా సువార్థికునిగా వాడబడుతున్న మా ప్రియులు సోదరులు నేను జయశీల్ గారిని ప్రయాణం అంతట్లో సహాయం చేసి మా మధ్యకి తోడుకుని వచ్చి ఉదయం నుండి ఈ మధ్యాహ్నకాల సమయం వరకు తండ్రి ఎంతో ఓపికతో మరి తండ్రి నేను చెప్పే సామర్థ్యాన్ని అనుగ్రహించారు. మీకు కృతజ్ఞతలు. నాయన బిడ్డలకి ఏ ఆలోచనలు నాయన వారి మనసులో పెట్టాలో అవి పెట్టడానికి మీరు సహకరించారు. వాక్యాన్ని బోధించిన జయశీల్ని వారి కుటుంబాన్ని దేవ బిడ్డల్ని వారి సేవని సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి దేవుని యొక్క సంకల్పము నా ఆలోచన అనే పాఠము నుండి అనేక సంగతులు నేర్పడానికి సహాయం చేశారు. అందులో భాగంగా పాపము గురించి ఆలోచింపజేశారు. మీకు కృతజ్ఞత తండ్రి. సులువుగా చిక్కులు పెట్టి పాపంలో మేము పడిపోతున్నాం నాయన. కనుక తండ్రి అటువంటి సులువుగా చిక్కులు పెట్టే విషయాల్ని ఆలోచించి వాటిలో పడకుండా ధైర్యంగా నాయన పాపాన్ని ఎదిరించగల శక్తి గల నీ వాక్యాన్ని ధైర్యాన్ని జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహింపజేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయా స్థానిక సంఘాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని సువార్థికుల్ని సోదరిమణుల్ని యవనస్తుల్ని బాలుల్ని బాలికల్ని దీవించి ఆశీర్వదించండి. వారి భావి జీవితాల్లో నాయనా ఎలాగా నాయనా ఆలోచిస్తున్నారో ఆలోచనలకు భిన్నంగా ఎలా వ్యవహరిస్తున్నారో తండ్రి ఎలాగ లోకంలో నాయనా లోబడి వారి జీవితాలనైనా తండ్రి అపవిత్రపరుచుకుంటున్నారనే సంగతిని గ్రహించగలిగి ఇకనైనా తండ్రి నీ చిత్తానికి అనగా మీ సంకల్పానికి అనుకూలంగా దగ్గరగా ఆలోచింపేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల తండ్రి నైనా మేము ప్రతిసారి ఆలోచిస్తున్నామే కానీ మా ఆలోచనలో ప్రక్కదాన్ని పెడుతూ నైనా మాకు మేమే దురాశలోనే శ్రమ తీర్చుకుంటూ శోధన పడుతూ ఏడవపడి మరల కొలుపుని పడిన వారమే పాపం తెచ్చుకుని మరణాన్ని నైనా పొందే పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. కనుక తండ్రి నీ లేఖనాలే మాకు సహాయం చేసేటట్టుగా మా ఆలోచన మళ్లించుకొని నీ వైపు తిరగగలిగేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ లోకం మళ్ళీ అంటకుండా మమ్మల్ని మేము నీ వాక్యం చేత నైనా కాపాడుకుంటూ దేవా మీరు కోరుకున్నట్టుగా క్రీస్తు కలిగిన సంపూర్ణతను సమానమైన సంపూర్ణత సాధించవచ్చు కృషి చేయగలిగేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం. పిల్లలు అలాగ ఆలోచించి ఆ యొక్క మంచి ఆలోచనలు నైనా కుటుంబంలో ఉండగలిగి ఆ కుటుంబం ద్వారా సంఘానికి మంచి పేరు తెచ్చేవారుగా అలాగే మీ సంకల్పాన్ని నెరవేర్చేవారుగా ఉండేలాగా దీవించమని ప్రార్థిస్తున్నాం. వినిన మేము నాయన పెద్దలైన మేము వారికంటే నైనా మా ఆలోచనలు నైనా మధ్య మరుపుతో మేము ఆలోచిస్తూ ఉన్నాం. కనుక అటువంటి వాటిని తొలగించుకొని మా యొక్క ఆలోచనలు కానీ మా మధ్యపరుపులు కానీ మీకు అప్పగించి నీ వాక్యం చేత పెద్దలైన మేము సంఘంలో నైనా ఇతరుల్ని తీర్చిదిద్దాలంటే ఎలాగా అని ఆలోచించగలుగుతూ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ నుండి నైనా సువార్థికులు నైనా పెద్దలైన మేము ఆలోచించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ మా ప్రార్థనలను మన్నించండి ఆయన. మేము దురాభిమాన పాపంలో పడిపోకుండా దేవ నైనా నీవు కోరుకున్నట్టుగా నాయన
ఆలోచించిన ప్రకారంగా మీ సంకల్పం ప్రకారంగా మీ కుమారులు లాంటి కుమారులుగా మేము తయారవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఏర్పాట్లు చేసిన స్టీల్ సిటీ సంఘాన్ని దీవించండి. వీటి కొరకు ఆర్థిక సహాయాన్ని, ప్రార్థన సహాయాన్ని, అలాగే ఫిజికల్గా అందించే సహాయాన్ని చేసిన వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఆహారాన్ని తయారు చేసి పెట్టిన కమిటీ, ఫుడ్ కమిటీ సామ్యుల గారిని, అలాగే మనోజ్ని, అలాగే యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరును దీవించి ఆస్వాదించాను ఆయన దయగల తండ్రి. అలాగే ఈ యొక్క యూత్ తరగతి నడిపించిన తండ్రి టీచర్ అయిన రత్నకుమార్ గారిని, వారిని దీవించి ఆస్వాదించాను ఆయన. అలాగే తండ్రి, మరి యవన బిడ్డలు ఆయన ఆహారాన్ని వడ్డించట్లో ఎంతో సహకరించారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి, దయగల తండ్రి. అలాగే నాయన మంచి నీళ్ళని, చల్లనైన వాటర్ని అందించగలిగిన బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి, దయగల తండ్రి. నాయన మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా జరిగించిన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం. మా తిరిగి ప్రయాణంలో సహాయం చేయండి నాయన. ఇలాగ మేము ప్రతి కార్యంలోనైనా తండ్రి హాజరై మీ అమూల్యమైన వర్తమానాలను అంగీకరిస్తూ ఇష్టపడి వాటిని మీ పరిపాలనలోనే మేము ముందుకు రాగలిగినగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. దేవా, మీ పరిపాలనని మేము నాయన మా హృదయంలోనూ, మా ఆలోచనలోనూ, మా మార్గాల్లో ఉండగలిగేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అలాగే నాయన మరి ఈ సమయంలోనైనా మరి ఈ స్థానిక సంఘాన్ని నాయన దినదినం సంఖ్యలోను, నాణ్యతలోను పెరిగేటట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇలాగా ఆయా స్థలాల్లో జరుగుతున్న ప్రార్థన కూడికలైతేనేమి, బైబిల్ తరగతులైతేనేమి ఆయన వాటన్నిటిని మేము అందరం ఏక మనసు కలిగి ఐక్యతగా పనిచేయగలిగి క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించగలిగేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగేనైనా ఈ యొక్క కార్యక్రమంలో జరిగిన పాఠాన్ని చక్కగా నాయనా అరే రికార్డ్ చేసిన సోదరులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ కృప చొప్పున మరొకసారి మేము కలుసుకునే భాగ్యం దయచేయమని, ఇంకా ఎవరైతే బలహీన పరిస్థితుల్లో శారీరకంగా బలహీనంగా ఉన్నానో, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నానో, దేవ ఆధ్యాత్మికంగా చింతలు లేని వారికి నీ చెత్త అనుగ్రహించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, మా అవసరాల్లో ఎరిగిన దేవుడు కనుక మా ప్రతి అవసరంతో దయచేయండి. ఏ కార్యక్రమం చేసినా మాకు ఆర్థిక స్తోమత అవసరం ఉన్నాయన్న వాటిని మేము అందరము పురుకొల్పబడి ఒకరినొకరు ప్రోత్సహించబడి ఏ కార్యక్రమం జరిగినా అందరూ నాయన తల భాగంగా మేము ఆలోచన చేసి ఆ కార్యక్రమం విజయవంతంగా చేస్తూ వాటి ద్వారా మేలు పొందేటట్టుగా సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాం. మా మధ్యకు వచ్చిన మా సోదరులు జయశల్ గారిని వారు తిరిగి ప్రయాణంలో సహాయం చేయండి. వారు మరలా వారి నాయన తండ్రి గారి గృహానికి వెళ్ళబోతుండగా వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. సోదరులు జాసవ్ గారిని, వారి సతీమణి సోదరి నాయన మేరీ గారిని కనికరించి నీ చిత్తానుసారం ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇలాగ మావలు ఎక్కడైతే తరగతులు నిర్వహిస్తున్నారో వారందరికీ తోడుగుండి విజయవంతంగా జరిగేలాగా సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తాం తండ్రి. మళ్ళీ ఈ కూడుకుని మిగించుకొని మా గృహాలకు వెళ్తుండగా తోడుగా ఉండమని, కృప చూపించమని, మీరే మహిమ పొందమని ఈ ప్రార్థన మనవుడు మా కొరకు మరణించి తిరిగి లేచిన నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామని అడిగి వేడుకుంటూ సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి. సోదరులు రతన్ కుమార్ గారు వచ్చి ఓటు అభినందిస్తారు. వారు కార్యక్రమాన్ని ఇంతవరకు నడిపించిన సహోదరులు ప్రసన్న కుమార్కి అలాగే ప్రజ్ఞాన్ గారికి వందనాలు. ఈసారి బాంబే వెళ్ళే
చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు. మాకు ఇలాంటి తరగతులు లేవండి. నాకు ఇప్పుడు 61వ సంవత్సరం. నేను 1996లో క్రీస్తుగా చెప్పండి అయ్యా. మేము ఇలాంటి తరగతుల్లో ఇంత మంచి వాక్యాన్ని నేర్చుకోవడం జరగలేదు. మీరు చాలా మేలు పొందారు, అదృష్టం అంటలేదు, మేలు పొందినటువంటి వారు కదండి. మీరు చాలా మేలు పొందినటువంటి వారు. మీ భుజం మీద రాజ్యభారం ఉంది. మరి తండ్రి అయిన దేవునికి మొట్టమొదట మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అలాగే జయశ్రీ గారు ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు, వాక్యం తెలియజేసినందుకు బిడ్డలందరికీ వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తాం. అలాగే ఈ సంఘం ఆహ్వానం మేరకు వచ్చినటువంటి యవనస్తులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం సంఘం తరఫున. అలాగే తీసుకొచ్చినటువంటి ప్రీచర్స్ని, అలాగే నాయకులైనటువంటి వారందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇందులో చాలామంది తెలుగు రాని వాళ్ళు ఉన్నారు, తెలుగు బైబిల్ చదవడం రాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొందరు సరిగ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోయారేమో. కానీ మేలు జరిగింది ఈరోజు. ఇలాంటి తరగతులు ఇంకా జరుపుకుందాం అంటారా? ఏమి అసలే స్పందన లేదు. ఇప్పుడు వచ్చినట్టు అయితే మీ గురించి కింద స్నాక్స్ ఉన్నాయి, తీసుకొని వెళ్ళచ్చు. అలాగే ప్రార్థన చేయండి. ఈ నెల 25వ తారీఖున 3 నెలల బైబిల్ తరగతి ఉంది. అందరికీ ఇంటి దగ్గర మీ పేరెంట్స్కి చెప్పండి, అలాగే టీచర్స్ కూడా చెప్పండి. కొందరు రాలేని వారు టీచర్స్ ఉంటారు కదా, మీ టీచర్స్కి తెలియజేయండి. అలాగే వచ్చే నెల 11వ తారీఖున ఓన్లీ ఉమెన్స్ మీట్ ఉంటుంది. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. మీ యొక్క మదర్స్కి తెలియజేయండి. అలాగే మరి ఈ తరగతులకు మరి అన్ని విషయాల్లో సహకరించినటువంటి టీమ్స్ అందరికి కూడా, స్థానిక సంఘ టీమ్స్ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఫుడ్ బాగుందండి. ఇవాళ తయారు చేసినటువంటి సామ్యుల్ గారు, అలాగే హనుమంతరావు గారు, వారి టీం మెంబర్స్ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బోర్డు మీద ఆల్రెడీ రాశాను, థ్యాంక్ యూ అని. అందరికీ వందనాలు. కింద